నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక పురాణం 21వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. నిన్నటి అధ్యాయంలో పురంజయుడు కథ గురించి తెలుసుకున్నారు కదా. ఆ కథ కంటిన్యూషన్ 21వ అధ్యాయం అండి. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికుతోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశు మొదలగు ఆయుధాలు ధరించి వండరుల ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నందు ఎటుచూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమును వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయెను. అయినను 3 అక్షౌహిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్న పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలే పేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవయి ఉండుమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడవై ఉన్నందుకనే ఈ యుద్ధము ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకించుము. జయాపజయాలు దైవాధీనములని తెలుసుకో. నీవు చింతతో కృంగిపోవుట ఎలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన తలంపుతో నా హితోపదేశమును ఆలకింపుము. నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్నామస్మరణ చేయుచు నాట్యము చేయుము. ఇట్లు చేసినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అదియేగాక శ్రీమన్నారాయణుణ్ణి సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషించి నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సహవాసము చేయుట వలనే కదా నీకి అపజయము కలిగినది. కనుక శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్ల చేయమని హితోపదేశము చేసెను. ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ధర్మ మార్గం దైవ మార్గం విడిచినవాడు ఎంత బలపరాక్రమవంతుడైనా, ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎంత సంపద ఉన్నా అది పేక మేడలా కూలిపోక తప్పదు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి చాలా పర్వదినం. ఆ రోజున నిష్టగా దైవారాధన చేసిన వారికి దైవానుగ్రహం తప్పక కలుగుతుంది. ఇంతటితో 21వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.